అరే హల్కా, నీ నాన్న ఈరోజు ఉదయం నుంచి ఇంటికి రాలేదు. వెళ్ళి చూడు ఏమైందో, ఎక్కడున్నాడో. ఏమిటమ్మా, నాన్న ఇంటికి రాలేదా? ఆగు అమ్మా, ఇప్పుడే వెళ్ళి నాన్నను వెతికి తీస్తాను. అరే నానా, ఎక్కడికెళ్ళాడు యారు? ఏమన్నా జరిగిందా ఏమో? నాన్నకు ఏదైనా అయితే నేను ఈ గ్రామాన్నే తుంచేస్తాను. అరే హల్కన్నా, నీ నాన్న శంకర్ బాయ్కు డబ్బులు ఇవ్వలేదు, అందుకే శంకర్ బాయ్ నీ నాన్నను పట్టుకుని తీసుకెళ్లాడు. ఏమన్నావు? శంకర్ బాయ్ని నేను వదిలిపెట్టను. ఓయ్ సాలే, నా నాన్న ఎక్కడున్నాడు రా? ఎందుకు పట్టుకుని తీసుకొచ్చావురా? ఓయ్ హల్క్, నీ నాన్న నాకు 1 లక్ష ఇవ్వాల్సింది, కానీ డబ్బులు ఇవ్వడం లేదు. బిడ్డ, నన్ను క్షమించురా. నీ అన్న పెళ్లి కోసం అప్పు తీసుకున్నాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా. బిడ్డ, ఏం చేసినా సరే 1 లక్ష తెచ్చి నన్ను కాపాడరా. ఈ వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు రా. నేను ఈ రోజు ఏదైనా చేసి నాన్నని తీసుకొస్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? అరే గుర్తొచ్చింది, సురేష్ అన్నయ్య నాన్నకు మంచి స్నేహితుడు, వాళ్ళని అడుగుతాను. అరే సురేష్ అన్నయ్య, చేతులు జోడించి అడుగుతున్నా, నాకు 1 లక్ష కావాలి. అరే హల్కన్నా, క్షమించు, నా దగ్గర అంత డబ్బులు లేవు. అయ్యో, ఇప్పుడు ఈ 1 లక్ష ఎక్కడి నుంచి తెచ్చేదిరా? ఎవరైనా దగ్గర పని చేసినా అంత డబ్బులు ఎవరిస్తారా? వినండి వినండి, పక్క గ్రామంలో బాక్సింగ్ పోటీ జరుగుతోంది. గెలిచిన వాడికి మొత్తం 1 లక్ష బహుమతి. ఏమిటి, బాక్సింగ్ గెలిచిన వాడికి 1 లక్ష? ఇదే సరైన అవకాశం. ఈ బలమైన పహిల్వాన్ని ఓడించగలిగితే ముందుకు రండి. ఆగండి, నేనే ఈ పహిల్వాన్ని ఓడిస్తాను మరియు ఇంటికి పంపిస్తాను. ఈ రోజు బాక్సింగ్ జరుగుతుంది. హల్కా వర్సెస్ గ్రామంలోనే అత్యంత శక్తివంతమైన పహిల్వాన్. స్నేహితులారా, ఈ మ్యాచ్ నేను తప్పక గెలవాలి. ఈ డబ్బులతోనే నేను నా నాన్నను కాపాడగలను. స్నేహితులారా, త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీ శక్తి కావాలి. ఈ బాక్సింగ్ విజేత హల్కన్నా.